హలో స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వీకెమ్ అకాడమీ. సో ఈరోజు ఐపీ సిరీస్లో భాగంగా మనం ఆల్రెడీ 8 మార్క్స్ 4 మార్క్స్ అయితే క్వశ్చన్స్ ఇచ్చున్నాము. ఆ కంటెంట్ కానీ చూడకపోతే మనం ఛానల్లోకి వెళ్ళి ఆ కంటెంట్ కూడా చూడండి. బట్ ఐపీ సిరీస్లో కంటిన్యూ చేస్తూ 2 మార్క్స్లో ఎలాగ చాయిస్ లేదు కాబట్టి 2 మార్క్స్ చాప్టర్ వైజ్గా అన్నీ అప్లోడ్ చేసేస్తాను. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రెండు కూడా అప్లోడ్ చేసేస్తాను. సో అదే మీకు చాప్టర్ వైజ్గా చూసుకుంటే మనకున్న ఫస్ట్ చాప్టర్ ఏంటంటే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో మనం సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? దీంట్లో మీకు 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే క్వశ్చన్స్ ఆన్సర్స్తో డిస్కస్ చేస్తూ మొత్తం ఇస్తాను. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే హౌ మెనీ మోల్స్ of glucose are present in 540 grams of glucose. 540 grams of glucose. మన ఛానల్లో కానీ కంటెంట్ నచ్చితే మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీకు ఏ పర్టికులర్ టాపిక్ కావాలన్నా లేకపోతే ఏ పలానా కెమిస్ట్రీ కంటెంట్ మీద వీడియో చేయండి అని అనుకున్నా కూడా మీరు ఇమీడియట్గా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే ఈ పర్టికులర్ ఛానల్ గురించి ఆ వీడియో గురించి అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? లెట్స్ మూవ్ ఆన్ టు ద క్వశ్చన్. ఫస్ట్ ఏంటంటే ఇది గవర్నమెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకేం అడుగుతున్నాడు? హౌ మెనీ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ అడుగుతున్నాడు. గ్లూకోజ్ ఫార్ములా ఏంటి? C6H12O6. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అండ్ ఈచ్ కార్బన్ 12. 6 into 12 72. 12 హైడ్రోజన్స్ 12 into 1 12. ఆక్సిజన్ ఒక ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16. 6 into 16 96. అలా చేస్తే మీకు 180 గ్రామ్ పర్ మోల్ వస్తుంది. మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి? గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే GMW. గివెన్ వెయిట్ ఎంత? 540 గ్రామ్స్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 180. సో విచ్ విల్ గివ్ యూ ఎంత వస్తుంది? 3 మోల్స్. 3 మోల్స్ అనేది ఆన్సర్. హోప్ ఇట్ ఈస్ క్లియర్. అర్థమైందో లేదా? అలాగే క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. Calculate the weight of 0.1 mole of sodium carbonate. సోడియం కార్బోనేట్ ఫార్ములా ఏంటి? Na2CO3. ముందు క్వశ్చన్కి దీనికి డిఫరెన్స్ చూస్తే అక్కడ మీకు ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ అడిగాడు, ఇక్కడ మోల్స్ ఇచ్చేసాడు. సో Na2CO3 సోడియం కార్బోనేట్ ఫార్ములా. మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేద్దాము. 2 into 23 46 సోడియంది, కార్బన్ 12, ఆక్సిజన్ 16, 3 into 16 48, which will give you 106 grams. ఇదేంటిది? గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మనకేం కావాలి? వెయిట్ కావాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి? గివెన్ వెయిట్, ఆ వెయిటే క్యాలిక్యులేట్ చేయాలి, బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. దీన్నేమో ఎక్స్ అనుకోండి. సో నెంబర్ ఆఫ్ మోల్ ఎంత? 0.1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 106. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 106 into 0.1 విచ్ విల్ గివ్ యూ 10.6 గ్రామ్. అర్థమైందా లేదా? అంతే, వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలిగా, 10.6 గ్రామ్స్ వచ్చేసింది. హోప్ ఇట్ ఈస్ క్లియర్. రైట్. అలాగే థర్డ్ క్వశ్చన్కి వెళ్దాము. హౌ మెనీ మాలిక్యూల్స్ of glucose
are present in 5.23 gram of glucose. ఇవన్నీ మోల్ కాన్సెప్ట్ క్వశ్చన్సే. ఓకేనా? ఈసారి ఏమడుగుతున్నాడు? మాలిక్యూల్స్ అడుగుతున్నాడు. మరి మనకు ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఫార్ములా రాసేసేయండి, డేటా సబ్స్టిట్యూట్ చేయండి, అంతే. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్. మరి నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ అవగాడ్రో నెంబర్. వెయిట్ ఎంత ఇచ్చాడు? 5.23. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే GMW అని రాశాను. ఆల్రెడీ మీకు తెలుసు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ మనం ఫస్ట్ క్వశ్చన్లో క్యాలిక్యులేట్ చేసాం, 180 సారీ. అవగాడ్రో నంబర్ 6.023 ఇంటూ 10^23. ఇది కానీ మీరు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని X అనుకోండి, ఇది క్యాలిక్యులేట్ చేస్తే 0.175 ఇంటూ 10^23 వస్తుంది. దీన్ని డెసిమల్ కానీ అడ్జస్ట్ చేసాం అనుకోండి, ఫైనల్లీ డెసిమల్ అడ్జస్ట్ చేస్తే మీకు 1.75 ఇంటూ 10^22 మాలిక్యూల్స్. ఇది మనకు వచ్చే ఆన్సర్. జనరల్గా చాలామంది డౌట్ ఏమొస్తుందంటే, సార్ ఈ ఆన్సర్ రిపోర్ట్ చేస్తే ఏమైనా మార్క్స్ కట్ చేస్తారు? అలా ఏం లేదు. అదైనా రిపోర్ట్ చేయొచ్చు, ఇదైనా రిపోర్ట్ చేయొచ్చు, అలా ఏం లేదు. ఈ రెండిట్లో ఏ ఆన్సర్ రిపోర్ట్ చేసినా మీకు మార్క్స్ వస్తాయి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 చాలా సింపుల్. ఎంపిరికల్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇది. ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ అ కంపౌండ్. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా, మోడల్ క్వశ్చన్ పేపర్లో ఉంది కాబట్టి. ఈస్ CH2O. its molecular mass is 90. Find its molecular formula. ఏమడుగుతున్నాడు? మాలిక్యులర్ ఫార్ములా అడుగుతున్నాడు. ఓకే, దీనికి ఆన్సర్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం అడిగాడు? మాలిక్యులర్ ఫార్ములా MF అని రాసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఎంపిరికల్ ఫార్ములా ఇంటూ N. ఎంపిరికల్ ఫార్ములా తెలుసు. ఎంపిరికల్ ఫార్ములా ఏంటి? CH2O. మరి మనకు తెలియదు ఏంటి? N. ఎలా కనుక్కుంటారు? మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. మాలిక్యులర్ వెయిట్ ఎంత? 90. ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ అంటే CH2O ఉంది కదా, కార్బన్ ఏమో 12, కార్బన్ 12 ప్లస్ హైడ్రోజన్ 2, ఇది 16 ఆక్సిజన్. ఎంత అయింది? 30. 90/30 ఈజ్ ఈక్వల్ టు 3. అంటే N వాల్యూ ఎంత? 3. అంటే రాయొచ్చు C3H6O3. అర్థమైందో లేదు? అది మాలిక్యులర్ ఫార్ములా. చాలా సింపుల్గా ఉంది లేదా? మీరు ఎంపిరికల్ ఫార్ములా క్యాలిక్యులేషన్స్ మనం 4 మార్క్ క్వశ్చన్స్లో కూడా ఇచ్చాం, చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఓకేనా? ఇది కూడా, ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 1 అలాగే మార్క్ చేసాం, క్వశ్చన్ నెంబర్ 4 కూడా అలాగే మార్క్ చేసాం. ఓకేనా? మొత్తం నీట్గా ఫాలో అవ్వండి IP సిరీస్ అంతా. మీ కెమిస్ట్రీ ఎగ్జామ్ చాలా పర్ఫెక్ట్ అవుతుంది. ఓకేనా? క్యాలిక్యులేట్ ది వాల్యూమ్ ఆఫ్ O2 at STP is required to completely burn 100 ml of acetylene. 100 ml of acetylene. ఇది అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఎసిటైలీన్ ఫార్ములా తెలిసి ఉండాలి. హైడ్రోకార్బన్ కంబషన్ రియాక్షన్ రాయాలి మీరు. C2H2 ప్లస్ O2. కంబషన్ ప్రొడక్ట్స్ ఏవైనా కామనే. CO2 ప్లస్ H2O. బ్యాలెన్స్ చేస్తే ఇది 2, ఇది 4, ఇది 5O2, ఇది 2. అంటే ఇది 2 మోల్. 2 మోల్ అంటే 22,400 ml. 1 mole of any gas at STP occupies 22,400 ml. 2 mole కాబట్టి 2తో మల్టిప్లై చేశారు. మరి ఇక్కడ 5 mole కదా, సో 5 into 22,400
400 ml అనమాట. అంటే 2 into 22,400 ml ఆఫ్ ఎసిటైలిన్ అనేది ఇట్ రిక్వైర్స్ 5 into 22,400 ml ఆఫ్ ఆక్సిజన్. ఇంత ఆక్సిజన్ కావాలి. మరి అలాంటిది 100 ml ఆఫ్ ఎసిటైలిన్కి ఎంత కావాలి? అదే కదా క్వశ్చన్. అంటే క్రాస్ మల్టిప్లై చేయండి. 5 into 22,400 by 100 into 100 by 2 into 22,400 చేస్తే 250 ml ఆఫ్ O2 అనేది కావాలి. అదే మనకి ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? వెరీ సింపుల్ యునైటరీ మెథడ్. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఇవి 2 మార్క్స్కి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాము. క్వశ్చన్ నెంబర్ 6. Calculate the mass percent of different elements present in Na2SO4. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్ పర్సంటేజ్ ఫార్ములా తెలిసి ఉండాలి మీకు. మాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇంటూ అటామిక్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద కంపౌండ్. మరి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఈ కంపౌండ్ సోడియం సల్ఫేటే కదా ఇది. 2 into 23 46 ప్లస్ సల్ఫర్ 32, ఆక్సిజన్ 16 కాబట్టి 64. ఒక ఆక్సిజన్ 16, 4 into 16 64. టోటల్ ఎంత? 142 గ్రామ్ పర్ మోల్. మాస్ పర్సంటేజ్ కానీ తీసుకుంటే ఒక్కొక్క ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కూడా పర్సంటేజ్ ఆఫ్ ద సోడియం. మాస్ పర్సంటేజ్. సోడియం ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 2. అటామిక్ వెయిట్ ఆఫ్ సోడియం ఎంత? 23. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 142. అది చేస్తే మీకు అప్రాక్సిమేట్గా 32.39% వస్తుంది. అలాగే పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ ఓన్లీ 1 ఆటమ్, అటామిక్ వెయిట్ ఏమో 32 కదా, బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 142 ఇంటూ 100. ఇది ఇంటూ 100. ఇక్కడ కూడా ఇంటూ 100 చేయండి. ఏమొస్తుంది ఇక్కడ? 22.54 అప్రాక్సిమేట్లీ. అలాగే పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 4. అటామిక్ వెయిట్ ఎంత? 16 బై 142 ఇంటూ 100. పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేయాలి. 45.07%. ఓకేనా? సో మీకు ఇండివిజువల్ ఎలిమెంట్స్ అడిగాడు. ఎక్స్క్యూజ్ మీ. ఇండివిజువల్ ఎలిమెంట్స్ అడిగాడు కాబట్టి సోడియం, సల్ఫర్, ఆక్సిజన్ మీరు క్యాలిక్యులేట్ చేసేసారు. హోప్ ఇట్ ఇస్ క్లియర్. సారీ అండి. క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 ఏంటంటే దీంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద క్వశ్చన్ ఇది. వాట్ డూ యూ మీన్ బై సిగ్నిఫికెంట్ ఫిగర్స్? వాట్ డూ యూ మీన్ బై సిగ్నిఫికెంట్ ఫిగర్స్? జనరల్గా మనం కెమిస్ట్రీలో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు, ప్రాక్టికల్ చేసేటప్పుడు ప్రతి ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూలో కొంత అన్సర్టనిటీ ఉంటుంది. ఆ అన్సర్టనిటీ అంటే ఖచ్చితంగా వాల్యూ రాకపోవడం అనమాట. అన్సర్టనిటీ అంటే ఆ అన్సర్టనిటీని సర్టనిటీగా మార్చడానికి కొన్ని మీనింగ్ఫుల్ డిజిట్స్ అనేవి, ఆ మీనింగ్ఫుల్ డిజిట్స్నే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి? దీస్ ఆర్ meaningful digits. These are meaningful digits which are known with certainty. Uncertainty in experimental or calculated value
experimental or calculated value is indicated by mentioning the number of significant figures. By mentioning the number of significant figures. This is the meaning of significant figures. Significant figures ante which are meaningful digits and which are with certainty. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ వాల్యూలో ఉన్న అన్సర్టినిటీని మనం ఎలా ఇండికేట్ చేస్తాము? నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని యూజ్ చేసి ఇండికేట్ చేస్తాం. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఎస్ఎఫ్ అని రాస్తున్నాను సింప్లిఫై అవ్వడానికి. ఇన్ ద ఫాలోయింగ్ అంటే ఫస్ట్ వన్ ఏంటంటే 0.0025, అలాగే నెక్స్ట్ 208. లైక్ దట్ వీ హ్యావ్ టూ వాల్యూస్. ఈ టూ వాల్యూస్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటి? ఫస్ట్ ఏంటి? 0.0025. నాన్ జీరో డిజిట్ ఎప్పుడు కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్ కాదు. సారీ, నాన్ జీరో డిజిట్ అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్. జీరో ఎప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్ కాదు. దీంట్లో 000 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కాదు. 25 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. కాబట్టి ఎన్నట్టు? 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనమాట. 208, దీంట్లో 2 నాన్ జీరో డిజిట్, 8 నాన్ జీరో డిజిట్, బట్ 0, రైట్? బట్ దట్ 0 is not a significant figure provided ఇక్కడ చూసుకుంటే 0 రెండు నాన్ సిగ్నిఫికెంట్ నాన్ జీరో డిజిట్స్ మధ్యలో ఉంది. రెండు నాన్ జీరో డిజిట్స్ మధ్యలో ఉండే ఏ జీరో అయినా కూడా అది సిగ్నిఫికెంట్ ఫిగరే. ప్రొవైడెడ్ 0 సపరేట్గా ఉండేటప్పుడు మాత్రమే తీసుకోకూడదు. కానీ రెండు నాన్ జీరో డిజిట్స్ మధ్యలో ఉందనుకోండి, అది సిగ్నిఫికెంట్ ఫిగర్. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నట్టు? మనకి 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నట్టు. ఎన్ని ఉన్నట్టు? 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నట్టు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. చాలా సింపుల్ ఇది. డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ మోలార్ మాస్. డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ మోలార్ మాస్. సింపుల్గా చెప్పాలంటే మాస్ ఆఫ్ 1 mole of a substance. Mass of 1 mole of a substance is called molar mass. Mass of 1 mole of a substance ఏమంటాం మనం? మోలార్ మాస్ అంటాం. ఓకేనా? మోరోవర్ ఏంటంటే న్యూమరికల్లీ it is equal to atomic or molecular mass. Numerically it is equal to atomic or molecular mass. అంటే ఒక అటామిక్ మాస్ కింద తీసుకోవచ్చు, మాలిక్యులర్ మాస్ అని తీసుకోవచ్చు. అటామిక్ మాస్ అనేది ఎలిమెంట్కి ఇస్తాము, మాలిక్యులర్ మాస్ అనేది కంపౌండ్కి ఇస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్, మోలార్ మాస్ ఆఫ్ NaCl. Na ఎంత? 23 అటామిక్ మాస్. క్లోరిన్ ఎంత? 35.5. రెండు యాడ్ చేస్తే మీకు వచ్చేది ఏంటి? 58.5. NaCl కంపౌండ్ కాబట్టి మనం మాలిక్యులర్ మాస్ అంటాం. అదే ఎలిమెంట్ అనుకుంటే అటామిక్ మాస్ అంటాం. బట్ ఇదర్ అటామిక్ మాస్ అయినా మాలిక్యులర్ మాస్ అయినా మనం సింపుల్గా ఏమంటాము? మోలార్ మాసే అంటాం. క్లియరా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 10. స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్. What volume of CO2 in liter? What volume of CO2 in liter at STP is obtained by heating of 4 gram of CaCO3. 4 gram of CaCO3. మరి ఆన్సర్ ఏంటో చూసేద్దామా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మోడల్ క్వశ్చన్ పేపర్లో ఉన్నది కాబట్టి ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈక్వేషన్ తెలియాలి. కాల్షియం కార్బొనేట్ని హీట్ చేస్తే ఏమొస్తుంది? కాల్షియం ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. మరి కాల్షియం కార్బొనేట్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 100 గ్రామ్.
100 గ్రామ్ అంటే ఎన్ని లీటర్ వచ్చింది? 1 మోల్. 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఎట్ ఎస్టీపీ ఎంత ఆక్యుపై చేస్తుంది వాల్యూమ్? ఆల్రెడీ చెప్పున్నాము 22,400 ml కానీ 22.4 లీటర్ కానీ. ఓకేనా? అంటే 100 గ్రామ్ ఆఫ్ CaCO3 హీట్ చేస్తే ఆన్ హీటింగ్ ఇట్ గివ్స్ 22.4 లీటర్. మరి 4 గ్రామ్ ఆఫ్ CaCO3ని కానీ హీట్ చేస్తే ఎంత వస్తుంది CO2? అదే ఆన్సర్. 4 into 22.4 by 100 అంటే 4 1s are 425 సార్. సాల్వ్ చేస్తే 0.897 లీటర్ ఆఫ్ CO2 వస్తుంది. అదే ఆన్సర్. అర్థమైందా? అయితే మొత్తం ఈ 10 క్వశ్చన్స్లో చూస్తే ఫస్ట్ క్వశ్చన్ స్టార్ మార్క్ పెట్టాను చూసారా? 4th క్వశ్చన్ స్టార్ మార్క్ పెట్టాను. 5th క్వశ్చన్ స్టార్ మార్క్ పెట్టాను. మీరు ప్రాపర్గా నోటీస్ చేసినట్లయితే. అలాగే 10th క్వశ్చన్ స్టార్ మార్క్ పెట్టాను. అంటే దాని అర్థం ఏంటంటే 10 క్వశ్చన్లో ఈ 4కి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. ఎవరైతే 85 అవుట్ ఆఫ్ 85 టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే అన్ని క్వశ్చన్స్ చదవండి. లేదు సార్ మాకు ఒక మార్క్ పోయినా పర్వాలేదు, కొన్ని మార్క్స్ తగ్గినా పర్వాలేదు అనుకుంటే వాళ్ళు ఆ 4 మ్యాండేటరీగా చదవాలి. సో దాంట్లో ఎక్కువ పాసిబిలిటీ ఆ 4కు ఉంది అని చెప్పేసి నా ఎజంప్షన్. అర్థమైందా? రైట్. మరొక చాప్టర్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.